ఎక్స్ గేమర్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మైన్క్రాఫ్ట్ న్యూ ఎపిసోడ్ అన్నమాట. మళ్ళీ వర్షం పడుతుంది, పర్వాలేదు. అండ్ మనం అయితే ఈ ఎపిసోడ్లో దీనికి శాడిల్ క్రాఫ్ట్ చేద్దాం. అండ్ మనం శాడిల్కి కావాల్సిన పదార్థములు, శాడిల్కి ఏం కావాలి 4 అనుకుంటేవి. అండ్ ముందు ఎపిసోడ్లో చూసుకుంటే మనం ఫుల్లీ ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ చేయమన్నమాట. సో ఐరన్ మెల్ట్ చేశాను. సో ఆ పక్కన ఫిల్ అవ్వలేసాను. అండ్ ఇది మిస్టేక్లో అంటే యాక్స్ చేతి పట్టుకుని ఇలా దీన్ని అంటుంటే ల్యాగ్లో ఇలాగైంది, అంటే ల్యాగ్ అయింది కొంచెం. సో ఇప్పుడు మనకు కావాల్సింది శాడిల్ కాబట్టి ఐరన్ బ్లాక్ కావాలేమో. సరే అవుట్ ప్లే సరే తీసుకొచ్చి అండ్ మనకు కావాల్సింది ఐరన్ ఫామ్ ఐరన్ ఫామ్ అయితే ఇంకా కావాలి, చేయాల్సినవి ఉన్నాయి. సో ఇంతే అనమాట, 3 4 అనుకున్నాను. సో మన శాడిల్ అయితే క్రాఫ్ట్ చేస్తాం. మనం ఇంకా ఇంకో బకెట్ చేసుకున్నాం సొద్దులేండి. అండ్ ఇప్పుడు మనం విలేజ్కి అయితే వెళ్ళాలి. దానికి తోడు మన దగ్గర బ్యాగ్ ఉందా వేస్తుంది. ఆగు కోఆర్డినేట్స్ అయితే ఒక్కసారి అండి కోఆర్డినేట్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. అంటే కోఆర్డినేట్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మొత్తానికి అయితే మన కోఆర్డినేట్స్ బ్లాక్ అదే తీసుకున్నాం అనమాట. +19 అదే +22 కదా. సో అండ్ మనకు కొంచెం ఫుడ్ కావాలి కాబట్టి సో ఏమేమి చేయలేం పెద్దాం. సో విలేజ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట. మనకి తెలియదు. అండ్ ఆర్ట్స్ని అయితే తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దుగా, ఎందుకంటే మనకి వద్దనిపించింది. అన్నీ ఆలోచించాము. దాని మళ్ళీ అక్కడ మర్చిపోమంటే ఏం లేదు ఇంకా. అంటే మనమైతే బోట్లో అనమాట. నైట్ అయింది. సో ఇంకా స్టార్టింగే వాన గైస్, ఏం చేయలేము అనుకోండి దానికి. సో మనకైతే ఫస్ట్ స్లీప్ అండ్ షీర్ ఎందుకంటే వెళ్తున్నానంటే మనకి ఊళ్ళు కూడా కావాలి గైస్. ఎందుకంటే మరి విలేజర్స్ని తీసుకొచ్చాక బ్రేడర్ ఫామ్ చేయాలి కదా. సో వాళ్ళని ఎలా తీసుకొస్తానంటే బోట్ అయితే వెళ్తుంది. ఒక దాని నుంచి మనకి 2 పొటాటో వచ్చింది. సీడ్స్ సో ఇప్పుడు మన ప్రాసెస్ అంటూ ఏంటంటే మెయిన్ థింగ్ అనమాట. ఏం లేదు, మనం విలేజ్కి వెళ్ళడం, మనకు చేయడం. అంటే ఏంటి బ్రో సీడ్స్ రావడం ఏంటి ఇచ్చినాయి, ఎదుగుండి ఏంటి వాటికి ఇవో ఇచ్చినాయా అని అంటున్నాను గేస్. మనకి వీటి కూడా సరిపోదు, ఎందుకంటే వాళ్ళకి చాలా బ్రెడ్స్ వాళ్ళు. సో విలేజ్లో అయితే తీసుకుని వచ్చేస్తాను. విలేజ్లో కనుకుంటే ఏంటంటే గైస్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేసుకోవాలి. సో దానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఐరన్ ఫామ్ కూడా తీసుకోవాలి కాబట్టి దానికి యూజ్ అవుతుంది. అండ్ ట్రైడింగ్ ఆల్వేస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అంటే లైబ్రరీయన్స్, సో మనకి కావాల్సిన బుక్స్ అయితే ఇస్తారు వాళ్ళు.
వాళ్ళు ఇచ్చినప్పుడు అదే మనకు కావాల్సిన బుక్స్ వాళ్ళు ఏమి ఎవరు మనకు వచ్చేదాకా వాళ్ళని చేస్తూ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు మెండింగ్ ఆర్ ఎనీథింగ్ మనకి ఇంకా సో మనమైతే ఇప్పుడు బోట్ అయితే చేసుకుందాం. చూద్దాం మన దగ్గర ఫుడ్ ఉంది. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా మన దగ్గర, అది ఉంది. సో ఒక 2 బోట్స్ అయితే చేసుకుంటాను నేను. సో విలేజ్ ఎక్కడుందో తెలియదు మనకి. సో విలేజ్ అయితే మనం వెతకాలి. సో లీడ్లు అయితే మన దగ్గర ఉన్నాయి. అండ్ దీనికైతే మనం శాడిల్ కూడా క్రాఫ్ట్ చేసి పెట్టేస్తాం, పర్వాలేదు. నేను తెచ్చి వస్తున్నాను లీడ్ తీయడం అనేసి. మనకి ఎన్ని కావాలంటే చాలు, అండ్ మీరైతే ప్రింట్ చూసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనమైతే మన ఇన్వెంటరీలో ఏం లేవు కదా, చెస్ట్లో ఉన్నాయి. అదే సైరన్ గోలెమ్స్ ఫామ్ ఇచ్చినవైతే చేశాను. అవి చూడొచ్చు. ఈ ఫ్లెక్సింగ్ టేబుల్స్ అనమాట. అండ్ బెడ్స్ కూడా 20 బెడ్స్ కావాలి. సో 20 బెడ్స్ 20 ఫ్లెక్సింగ్ టేబుల్స్ అయితే చేసుకోవాలి. సో దాని రెసిపీ వచ్చేసి మీకు చూపిస్తున్నాను. సో ఫ్లింట్, కొంచెం గుడ్డు, సింపుల్గా గైస్. సో ఏం లేదు, నాకు ఫ్లింట్ అక్కడ దొరికిందంటే మీరు మైనింగ్లో చూసుకోవచ్చు, గోల్డ్ దొరికింది. సో ఇంతే అనమాట. 4 ఇవి 2 పెడితే మనకు ఫ్లెక్సింగ్ టేబుల్ వస్తుంది. సో మనకి 20 కావాలి కాబట్టి మనకి ఫ్లింట్ అయితే 40 కావాలి. 40 ప్లస్ ఒక ఓట్ అయితే మనకి 4 అంటే మనకి దగ్గర 80 బ్లాక్స్ ఆఫ్ ఓట్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు. అండ్ నేనైతే వెళ్తున్నాను. అండ్ మనమైతే తర్వాత వచ్చి దీన్ని తీసుకెళ్దాం. అండ్ కొంచెం ఫుడ్ కూడా కలెక్ట్ చేద్దాం మన ఈ ట్రీస్ని బట్టి. ఫుడ్ కూడా కావాలి మన దగ్గర, టూల్స్ ఉన్నాయి. సో టూల్స్ కూడా ఎక్కువ ఏం లేవు, పట్టుకెళ్ళట్లేదు. అండ్ బండిల్ చేసుకుంటే మంచిది. బండిల్ ఒక 2 బండిల్స్ అయితే చేసుకున్నాం, ఎందుకంటే ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. ఆ బండిల్స్ మనకు ఉపయోగపడతాయి. సో ఎదురు ఉంది కదా అలవాటైపోయింది. ఇంటి వరకు ఇలా తీయడం కూడా వస్తుంది. చాలు, అందాక కూడా చాలు. అండ్ స్ట్రింగ్స్ అయితే మన స్పైర్ వస్తుంది. బండిల్స్ చేస్తున్నాను, ఉపయోగపడతాయి. సో మీరు ఎలా కూడా చేసుకోవచ్చు. ఎలా పెట్టేసి బండిల్స్ ఎలా వేస్తే మనకి వస్తాయి అన్నమాట. అండ్ ఏం లేదు, టూల్స్ వేసుకోవడానికి ఎక్కడ చూడండి వేసుకోవచ్చు మనకి. ఏం లేదు, మనకి ఉన్న క్లాత్ కొంచెం క్యారీ చేస్తాం అంతే. షీర్ ఒకటే ఫుల్. అరే ఆ మసీన్ ఒకటి కూడా పట్టలేదు. వేస్ట్ పొటాటో ప్లాంట్ నిలబడేద్దాం. అండ్ బకెట్తో వాటర్ ఎట్టుకెళ్దాం. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా లేవు. అండ్ ఈ లీవ్స్ కూడా మనకు పనికిరావు.
అంటే స్పేస్ అయితే ఐరన్ బట్టి కూడా పడుతుంది. ఇప్పుడు ఈ షియర్ పట్టదు, ఎందుకంటే షియర్ పట్టి అంత మండలి అయితే కాదు. బాయ్ హౌస్ అండ్ మన కోఆర్డినేట్స్ వచ్చి చూపుతున్నాయి. అండ్ మనకి దీంతో పని లేదు. అండ్ మన మైనింగ్ ఏరియా చూసుకొచ్చితే మనం ఫస్ట్ మైనింగ్ ఏరియా. సో విత్ ఓన్లీ ఐరన్ వర్క్ నేను చేశాను అండ్ ఫ్యూచర్లో ఇంకా చేయొచ్చు. సో మనమైతే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ వాటర్ బెస్ట్ ఆప్షన్. సో ఇది ప్లస్ అండ్ లాభా ఉంది. అండ్ కొంచెం సౌండ్ అయితే తగ్గించాను గైస్, అందుకే అలా వస్తుంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా చూసుకోవచ్చు. ఏంటి ఇది చిన్న లేక షట్ గైస్, ఇంకా ఇది చాలా పెద్దదేమో అని నేను అనుకుని సర్లేండి గైస్, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి. సో మనం వెళ్దాం. మనకి బెడ్స్ కావాలి. సో చూసారా, ఇవి మళ్ళీ గ్రాస్ తింటే అదే ఇవి తింటే మళ్ళీ పెరుగుద్ది. తినమ్మా తిను ప్లీజ్, యూ కెన్ ఈట్. తిన్నదా? ఎస్, ఇదిగోండి తిన్నది. ఒక్కోసారి ఒకటే వస్తాయి కదా, ఒక్కోసారి రెండు వస్తాయి. సో చూసుకోండి దాన్ని బట్టి. అండ్ ఇక్కడ ఒక షీప్ ఉంది. ఎందుకు వీటిని చంపట్లేదు అంటే మన దగ్గర ఈ షియర్ అలాగే ఉంది. సో వీటిని చంపేదానికన్నా షియర్తో తీయడం బెస్ట్ ఆప్షన్. మనం ఇంకోలా కూడా చేయొచ్చు. మన దగ్గర వీటి ఉంటే వీటి బయట పెట్టి తీయచ్చు. దీనికి ఇంకా రాలేదేంటి, ఇది ఇంకా మీట్ తినలేదు, అది వీటి తినలేదు, అది గడ్డి తినలేదు. తినమ్మా తిని, గ్రాస్ నోట్లో పెట్టుకుని నవలొచ్చుగా ప్లీజ్, తినొచ్చుగా. ఎందుకు మాకు ఈ బాధ? ఒక్కసారి తిను ప్లీజ్. టోటల్ 9 ఉన్నాయి మన దగ్గర. అంటే టోటల్ 9 అంటే మనకి 3 = 1 బెడ్ అంటే మనకి 3 బెడ్స్ వస్తాయి అంతేనా? సర్లే, ఇది తినట్లేదు, మనం అయితే వెతుకుదాం. ఓకే, ఇదంతా ఫ్లవర్ భయంలో ఉంది. ఎక్కువ శాతం ఫ్లవర్సే ఉన్నాయి అండ్ చెర్రీ బ్లాసమ్ కూడా ఉంది. అండ్ ఈ కలర్ ఓకే, గ్రే కలర్ షీప్ అయితేనే బాగా ఎక్కువ బాగుంది. ఏదైతే మనకి వ్యూలు కావాలి. సో వ్యూలు మొత్తం కలెక్ట్ చేసి కలుద్దాం గైస్. సో టోటల్లీ గైస్ 22 అయితే ఊల్ కలెక్ట్ చేసాం. అండ్ అంతే, గ్రే ఊల్ 22, వైట్ ఊల్ 32. సో టోటల్లో మనకైతే స్టాక్ ఊల్ కావాలేమో 20 బెడ్స్కి. బట్ ఫస్ట్ అయితే 20 బెడ్స్ కాదు. సో ఫస్ట్ మనం చేయాలనుకున్నది అయితే విలేజర్ బ్రెడ్ హాల్ కాబట్టి మనకి 20 బెడ్స్ ఎక్కర్లేదు. సో అంటే నేను ఏదో ఎన్ని బెడ్స్ వస్తాయి అన్ని బెడ్స్కి చేస్తాను. అండ్ మనం అయితే పైకి వెళ్దాం. అండ్ ఈ లోపల ఇక్కడ ఎక్కడైనా షీప్ గట్ట కనబడితే దాన్ని కూడా ఊళ్ళు తీసుకుందాం. అండ్ కోల్ ఉంది, కోల్ కూడా మైన్ చేద్దాం. అండ్ మన దగ్గర కోల్ అస్సలు లేదు. అంటే ఫస్ట్ మనం ఐరన్ స్మెల్ చేయడానికి చాలా కోల్ని దానికే వాడిస్తున్నాం అనమాట. అండ్ మనం ఊళ్ళు కానీ చేస్తాం చాలా వరకు. సో ఊళ్ళు అయితే మనకి ఇది సరిపోద్ది అని అనుకుంటున్నాను. సో మనం అయితే ఇక్కడ కోళ్ళు కూడా కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి వెళ్తున్నప్పుడు మనకి చాలా వరకు వస్తుంది. అండ్ ఈ కోళ్ళు కూడా మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకి కోళ్ళు చాలా వరకు కావాలి. సో దొరికితే అంత మంచిది.
సో మీరైతే షీప్స్ని చంపకుండా ఎలా కలెక్ట్ చేయడానికి చూడండి. ఎలా అయితే మీకు ఒక స్టూ ఊలు అంతా వస్తున్నట్టుంది. ఒకసారి ఆయన చూపిస్తాను. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా షీప్స్? ఓకే ఓకే, ఒక్క షీప్స్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు అది ఊలుతో ఉంది కదా, సో ఆ పైన ఉంటుంది. సో చూసాను చూడండి. సో 20, 30 ఒక్క దీని నుంచే 3 వచ్చినాయి. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒకటి. అండ్ మళ్ళీ అలా ఊలు జనరేట్ అవుతుందంటే అదిగోండి అలా అది గ్రాస్ తిన్నప్పుడల్లా ఊలు వస్తుంది. సో మనం ఎలా తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి 2, ఒక్కొక్కసారి 3 అలా వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఊలు అయితే పక్క వస్తుంది. మనకి 38 వచ్చింది చూసారా. సో మళ్ళీ అది గ్రాస్ తింటే మళ్ళీ మనకి ఊలు అన్నది దానికి వస్తుంది. మనం కట్ చేసి అదే దాన్ని ఏమంటారు స్టియర్తో తీయచ్చు. సో చూడండి, ఇలాగే ఎక్కువసేపు ఒకే 2, 3 ఫీట్స్ దగ్గర ఉందండి. మీకు ఊళ్ళు మీకు కావాల్సిందని ఎక్కువ వస్తుంది. సో 38. అండ్ దాన్ని అది ఒక్కొక్కసారి లేట్గా తింటుంది, ఒక్కొక్కసారి మనం దూరం వెళ్ళిపోవాలి. దాని దగ్గర ఉంటే అది అసలు తీసుకోదు. చూడండి, సో 42. చూడండి మనం దూరం వస్తాం కదా, సో అది వీట్ తింటుంది, గడ్డి తింటుంది. చూడండి గ్రాస్ తింటుంది. సో ఇప్పుడు తింటుంది అనమాట 1. ఏంటి ఇంకా తినట్లేదు. సో మనం దూరంగా ఉండాలి. వాటి దగ్గరగా ఉంటే అవి గ్రాస్ అన్నవి తినవు. ఎందుకంటే వాటిని డిస్టర్బ్ చేసిన అవుతాం. లోపల దీని దగ్గర మీకు ఊళ్ళు కూడా తీసుకువస్తాను మీకు. మనకి ఊళ్ళు చాలా ఉందండి. ఇంకా మన ఇంటి దగ్గరలో దూరానికి కూడా వెళ్ళలేదు. ఇక్కడే బోళ్ళు ఊళ్ళే అదే మనమైతే ఇక్కడ ఊళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉన్నాం. అసలు విలేజ్లో బ్రెడ్స్ తీసేయచ్చు కదా బ్రో అనొచ్చు. కాకపోతే విలేజ్లో బ్రెడ్స్ అదే బెడ్లో బ్రెడ్స్ అంటున్నాను, సారీ బెడ్లో విలేజ్లో తీయడం నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి తీసుకొని దాన్ని అది తీసుకొని అయితే కనిపించట్లేదు. సర్లేండి, మనమైతే ఇప్పుడు నైట్ అయినట్టుంది. స్లీప్ వేసి మనం అయితే విలేజ్కి వెళ్దాం. సో ఇక్కడ ఏదో వ్యూ గ్రాస్ ఏదో చిన్న విజయనా ఇది ఎక్కడ ఉంది, ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ ఎంత వస్తే అంత మనకి 47 అండ్ 64 వరకు కలెక్ట్ చేయాలి. అండ్ అదేదో సౌండ్ వస్తుంది, సడన్గా భయపడ్డాను. అదైతే మైండ్ క్రాఫ్ట్ సౌండ్ ఏందో వేసి ఒక్కొక్కసారి ఎలక్ట్రానిక్ సౌండ్స్ అన్ని తీసుకొస్తాడు మైండ్ క్రాఫ్ట్లో. నాది వచ్చేసి పచ్చిష్యుడు అదే పచ్చి ప్లే స్టోర్లో వస్తుంది అనమాట. అంటే నేను కొన్నప్పుడైతే ఎక్కువ రేట్ ఉంది. ఈ కొండకి మనం సర్లేండి ఇంకా చాలు, మీకు చూపించాను కదా ఇంతే అనమాట. ఇంతకు మించి ఏముండదు. సో మనకైతే ఈ ఊరిని వీటిల్లో పెడేద్దాము. సో ప్లేస్ లేదు, ప్లేస్ ఉన్న బండిని అయితే తీసుకోవాలి. ఆ బండి ఊళ్ళో అయితే 48 చూసారా, 50 చేసింది. ఊళ్ళో కూడా బండి ఉంది. సో ఇలాగా ఇందులో ఏం చెప్తాను చూడండి. సో ఈ బండిల్స్ వల్ల ఏంటంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది కదా అంతే. ఓకే, మనకి స్పీర్తో పని లేదు, ఇంకా చాలు అందాక అయితే సరిపోతుంది. అండ్ మనం అయితే ఇప్పుడు విలేజ్ కనిపెట్టాలి కాబట్టి వెళ్దాం. సో మనం విలేజ్కి వెళ్ళాలి, మెయిన్ విలేజ్ ఎక్కడ ఉందో చూడాలి. సో విలేజ్కి వెళ్ళాలి కాబట్టి మనం అయితే ఇలా వెళ్తున్నాం. మన దగ్గర ఫుడ్ అయితే ఇదే ఉంది. సో జాగ్రత్తగా వాడుకోవాలి. సో మనం ఏదైనా ఇంపార్టెంట్ దొరికితే మీకైతే నేను వీడియో రికార్డ్ చేస్తాను. సో ఇప్పుడైతే పాస్ చేస్తాను అనమాట. సో గైస్ నేనైతే ఈ కొండ ఎక్కి దిగుతుంటే మనకు ఒకటి దొరికింది గైస్. సో చూసారా, సో రివిన్ పోటర్ అంటారు. నో జస్ట్ మిస్ గైస్, అయిపోయింది అనుకున్నాను గైస్. వాటర్ ఉంది, పర్ఫెక్ట్గా దూకాలి. వావ్, మనం ఎంత వచ్చాం గైస్. అండ్ ఇక్కడ కోల్ ఉంది, కోల్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. అండ్ మనకైతే లావా ఏదో పడింది గైస్. షీప్ అయితే పడిపోయింది అసలు. అలాంటి
వాటికి బుద్ధి ఉందో లేదో తెలియదు గైస్. పికాక్స్ కూడా అయిపోయింది. ఇంకేం చేయను, మన దగ్గర ఇంకా పికాక్స్ అంటే బాగుంది. ఇది ఇంకో 2-3 బ్లాక్స్ మైండ్ చేసి బ్రేక్ అవుద్ది నాకు తెలిసి. చెప్పాను కదా గైస్. అండ్ మనకి ఇంకో పికాక్స్ రెడీగా ఉంది, పర్లేదు. అండ్ మన దగ్గర ఇక్కడ వుడ్ కూడా ఉంది, కావాలంటే మైండ్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే స్టార్టింగ్ లో అస్సలు అవ్వలేదు, చాలా ఎక్కువ కావాలి కోడ్. ఎంత కోల్ దొరికితే అంత కోల్ని మైండ్ చేయండి. నేను మైండ్ ఎంత కోల్ దొరికితే అంత కోల్ని మైండ్ చేస్తున్నాను, చూసారు కదా. సో మన కోల్ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్. అంటే ఎందుకైనా ఈ ఏరియాకి మళ్ళీ మనం రాం కాబట్టి మనకు అవసరం లేదు. మనం కోల్లో తీసుకుని పోదాం, ఇక్కడ ఏం కూడా మనం. అండ్ మనకి దీనివల్ల ఎక్స్పీ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. ఒక ఫ్రీగా మనకి మీట్ ఇచ్చారు, ఆ 2 షీట్స్ పడిపోయి. అండ్ రెయిన్ వాటర్స్ దగ్గర మనకి ఏంటంటే ఐరన్ ఉంటుంది కదా, ఐరన్. అది ఐరన్ అంటాను, గోల్డ్ బ్లోక్స్ ఉంటాయి. సో చూసుకున్నాం. అండ్ ఇది వాటర్లో ఉంది, చెస్ట్లో మనకి ఉపయోగపడుతుంది. కొట్టకరా డ్రౌండ్ గా ఉన్నాడు కదా. ఎలాగైనా డ్రౌండ్ గాని బయటికి రప్పించాలి. మనం ఎలా దగ్గరికి ఆడి చూడట్లేదు. దారా ఎక్కడ షీల్డ్ అయితే 2 దెబ్బల్లో పోతుంది డ్రౌండ్ దగ్గర, చూసా. చూసారా 3 హార్ట్స్ వేసి ఐరన్ ఆర్మర్ ఉంది కాబట్టి రావట్లేదు వేసుడు బయటికి. డ్రౌండ్ ఉందని రెగ్యులర్లీ వీడు నన్ను ఏడిపెడుతున్నాడు వేసి, రావట్లేదు. బయటకు వస్తే చుక్కలు చూపిద్దాం అనుకున్నాను వేసి. బ్రో అట్రాక్ట్ అవ్వట్లేదు. కనిపించట్లేదారా? రారా రారా రారా. మన ముందు బో కూడా లేదు. ఏం చేద్దాం బో కావాలన్నా మనకి స్ట్రింగ్స్ లేవు. 3 స్ట్రింగ్స్ అన్నా కావాలి. సర్లేండి పోదాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడి దగ్గరకు వద్దాం పర్ఫెక్ట్గా. ఆడే ఎక్కడొక్కడ ఉన్నాడు, లేపేద్దాం. ఇలా గెలుగుదాం. ఆడు రాడు కదా ఇలాగా. రాదులేండి. రారా బయటికి రండి రా. ఎందుకు రా మీరు ఇంకా బయటికి రారే రా. డ్రౌండ్ వెళ్ళి నీటిలో ఉండిపోతారు. రారే, నీటిలో ఉన్నాను. తెలియక వచ్చాను, రారా. బయటికి రారు చేసి డ్రౌండ్లో బుద్ధి జ్ఞానం ఉండదు. ఇంకొక షాట్ రా, నీటిలోకి వచ్చాను. ఏంట్రా నీటిలోకి వచ్చిన? రారా రారా రారా, నైట్ అవుతుందా? బయటికి రా. సర్లే నువ్వు రావు, నాకు అర్థమైంది. నేను పోవడం డ్యూరబిలిటీ ఎంత తగ్గించడం వేసాడు. ఫస్ట్ ఎక్కడ తీసుకున్నాను. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయేంటి. మనం పంపు తీసుకున్న దానికి ఆపోజిట్గా వచ్చాం, మరి దొరుకుద్దో లేదో తెలియదు. పంపిన్స్కి ఆపోజిట్ మనం అయితే. ఓకే సరిపోద్ది. కాకపోతే మనం వుడ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం, ఎందుకన్నా మనకి. ఓకే మనకైతే బోట్ ఉంది కదా.
ఇంకా ఏదైనా దొరికితే మళ్ళీ రికార్డింగ్ అదే రికార్డింగ్లో చూపిస్తాను guys. సో గైస్ మనం ఒక దాని గురించి వస్తే ఒక్కదాని తర్వాత ఒకటి నేను చెప్తుంది ఇప్పుడు మీరు బర్చ్ ఫారెస్ట్ గురించి అని అనుకుంటారు. అంటే ఇక్కడ బర్చ్ చెట్లు ఎక్కువ ఉన్నాయి. మా డ్యామేజ్ క్వాలిటీ చెప్తాను చూడండి. సో అది చూడండి, పేల్ గార్డెన్, పేల్ ట్రీస్ అంటే కొత్తగా ఏంటంటారు అవి, కొత్త అప్డేట్లు కొత్తగా యాడ్ అయిన ట్రీస్ గేస్ అవి. ఏంటి ఏంటి అసలు ఏంటి, ఫస్ట్ ఏమో నెదర్ పోట్రస్, తర్వాత ఏమో ఇది. అసలు ఏంటి గైస్ ఇది? మనం ఒక్కదాని గురించి వస్తే ఎండర్మ్యాన్ గడు ఎక్కడ ఉన్నాడు, ఒక్కదాని గురించి వస్తే ఒక్కదాని తర్వాత ఒకటి ఏం తెలియదు. సో అది కూడా చాలా పైన ఉంది, మనం పైకి వెళ్ళాలి. నేను ఇంక కళ్ళల్లోకి చూడలేదు, అయినా సరే నా పక్కన వెళ్ళిపోవటం అవుతున్నాడు, ఎందుకో నాకు తెలియదు. సర్లే మనం అబ్బా పైకి వెళ్ళాలి కదా. అసలు నేను అనుకోలేదు వేల్ గార్డెనా ఏమంటారు. సో మీరైతే చెప్పండి కదా, దాన్ని కామెంట్ చేయండి. వేల్ గార్డెన్ అంటారా ఏమంటారు అసలు ఏంటి? మనం కలిసి విలేజ్ గురించి వెతుక్కుంటూ వస్తుంటే సో మనకి ఇన్ని దొరికినాయి కదా, ఇన్ని ఎన్ని అన్నట్టు ఇన్ని దొరికినాయి. అన్నీ రెండే దొరికినాయి, ఎన్ని ఎక్కువ ఏం దొరకలేదు అనుకోండి. అండ్ మనం పైకి అయితే వెళ్దాం. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఎవరో ఉంటారంట గైస్, అంటే మనం ఒకవేళ కనుక వెనక్కి తిరిగితే అవి కొడతారంట. అమ్మో బాబు ఏంది బ్రో, నువ్వు రా పర్లేదు. సూర్యుడిలోనే సత్తాను నేను కొడతాను. ప్లీజ్ ప్లీజ్ బై బ్రో. ఏంది బ్రో ఎన్మాడబడి ఉన్నావు, వచ్చాడా? వచ్చాడు. అండ్ మనం స్లీప్ వేసి వెళ్ళడం బెస్ట్. అండ్ ఆ పేల్ గార్డెన్లో మనకు తెలుస్తుందా ఏదో నొక్కడింది, ఏంది స్ట్రక్ అయిపోయింది. సో పేల్ గార్డెన్లో వాడు ఎవడో ఉంటాడంట కదా గైస్, వాడు ఎవడో నాకు తెలియదు ఆడి పేరు. వాడు ఏంటంటే మనం ఒకవేళ వెనక్కి తిరిగితే వాడు మనల్ని కొడతాడంట. సో వాడికి ఒక హార్ట్ ఉంటుంది గైస్, అది కొత్తగా వచ్చిన రిమిజల్. అబ్బాబ్బా స్కెల్టన్ గడు షీల్డ్ కూడా తీసుకున్నాను, ఫుడ్ కూడా సో అందులోకి వెళ్తూ ఉంటుంటేనే ఎంతమంది ఉంటారా అసలు ఏంటి చేసిండు. అసలు అందులోకి ఎంట్రన్స్ అవుదామా అని ఎలా అంటున్నాను, వెంటనే ఎవడొకడు ఇందాక జాంబీ, ఇప్పుడు స్కెలిటన్. ఏంది నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటుంటే ఏందంతా ఏంటో గైస్. ఫస్ట్ వుడ్ అయితే తీసుకున్నాం, వుడ్. అబ్బా ఇది చాలా పెద్ద ట్రీస్ గైస్. ఏంటంటే అది డార్క్ ఫారెస్ట్, ఫ్రూట్స్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ లాగా 4 లీవ్స్ కూడా బాగున్నాయి. లీవ్స్ కూడా ఎక్కెళ్దామా. అండ్ ఇది ఎలా ఉందంటే ఒక బ్లాక్ అండ్ వైట్ పైకి వచ్చి బ్లాక్ అవుతుంది గైస్. కొట్టి తర్వాత ఇలా ఉంటుంది. అసలు ఎలా ఉంది కనపడుతుంది. ఒక్క ట్రీ అంత ఉందో చూడండి. అది ఎవడో ఎక్కడున్నావురా, ఎక్కడున్నావా, బయటికి రా. సో పైకి ఎక్కాలి గైస్, మనం పైకి ఎక్కాలి. ఓకే
ఓకే, పైకి ఎక్కాం కదా. సో మొత్తం తీసాక కలుద్దాం guys. మొత్తానికి అయితే మనం ఒక ట్రీ తీసాము. అండ్ శాప్లింగ్ చూడడానికి ఎలా ఉంది guys? చేతిలో చూడండి, శాప్లింగ్ అయితే ఎలా ఉంది. ఓకే, 4 శాప్లింగ్స్ అయితే వచ్చినాయి. ఇంకా దీన్ని రావేమో. ఇక అయ్యో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? దా దా. అరే, బ్యాగ్ అవుతుంది ఎట్రా నాకు. వీళ్ళని కూడా అది పడతాడేమో లేదు, అది ఏంటి అదేదో ఉంటుంది అన్నారు. అది నిజం నిజం ఏంటది, ఎక్కడ ఉంటుంది అసలు? ఆడు ఎక్కడ ఉంటాడు? ఏటో ఏం లేదో ఏంటి పంపింగ్స్ ఎక్కడ? పంపింగ్స్ ఉన్న వైపు నేను ఎన్నిసార్లు వచ్చినా విలేజ్ దొరకట్లేదు, కానీ ఇవన్నీ దొరుకుతుంది. ఈ ఫ్లేవర్ ఎలా వస్తుందా? ఓ వచ్చింది, ఏదో లైటింగ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇది చాలా పెద్దగా ఉంది. సో మనం అయితే ఏం చేద్దామంటే విలేజ్కి వెళ్ళడానికి పోదాం మనం అయితే. అండ్ మనకి విలేజ్ కావాలి. అండ్ ఇదైతే కరెక్ట్గా మష్రూమ్స్ అయ్యి స్పాన్ అవుతాయి. ట్యాగ్ ఏదో అంటారు, దాని దగ్గర అయితే ఉంది. ఏదో తినేస్తే పోలే. సో గైస్, ఇది కూడా పట్టుకెళ్దాం. వీటిని కూడా మనం సో మనమైతే ఏదో అంటాడు భయం పేరు, నాకు తెలియదు. ఈ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నేను 2 పడుతుంది కదా. నా 2 ట్రిప్లు కలిపి ఉన్నాయి, అందుకే 2 గజిబిజి కొట్టాను. మనకి ఎందుకు అడగలేదు, మనకి శాప్లింగ్స్ వస్తే చాలు. రావేంటి శాప్లింగ్స్ ఏంటి ఇంకా కొట్టాలి ఏంటి? అమ్మ పడవరే, ఎంత తీస్తున్నా ఇది. యాక్స్ కూడా బ్రేక్ అయింది. బో వచ్చింది మనకి. సర్లే, మనం ఏం చూడలేదు. సర్లే, శాప్లింగ్ వచ్చిందా రాలేదా? అయితే రాలేదు. మనకి శాప్లింగ్ అయితే కావాలి. ఏం చేయాలి? చిన్నట్టు ఏదైనా కొట్టుకోవాల్సింది కదా. అప్పుడు మనకి శాప్లింగ్ వచ్చినాము. సర్లే, ఏం చేస్తాం మనం. నైట్ అయితే అవుతుంది. అండ్ అక్కడ అయ్యో నాకు డార్క్ ఓక్ భయం అనమాట. అది విలేజ్ కనపడ్డాక కలుద్దాం. ఇంకా మన విలేజ్కి అయితే ఏదో ఒకలాగా వెళ్దాం. మోటార్స్ నియర్ బై ఎవడరా? నా దగ్గర ఏం లేదా, గ్యాక్స్ కూడా లేదు. బయటిగా బయటిగా పోదాం. బాబు, మనం కిందకి వచ్చి చాలా రిస్క్ చేసింది. ఇది వచ్చేస్తున్నాడు గైస్. యాక్స్ త్వరగా చేసుకోవాలి గైస్. మనకి యాక్స్ అయితే కావాలి, యాక్స్ కావాలి, యాక్స్.
దానికన్నా ముందు మనం ఏంది ఇది ఏంది ఇలాగా. ఓకే ఓకే, పైన ఎక్కుతూ ఉందాం. వచ్చేది ఓడలను ఇచ్చేవరా నాకు, ఎవరన్నా ఎంత బ్రో ఎంత వచ్చేది. ఫుడ్ గైస్, ఏంటి దీని పేరు? డార్క్ కోక్ ఫ్లాంక్. ఓకే, డార్క్ కోక్ అంటే ఇదే గైస్. ఇంకా స్ప్రూస్ అంటే అది ఏదంటారు, అదే అదిగోండి, అదే అనుకోండి స్ప్రూస్ అంటే. ఈ డార్క్ కోక్ అన్నదే మనకి శాప్లింగ్, ఒక్క శాప్లింగ్ వచ్చిన బాగుంటుంది. ఈ డార్క్ కోక్ శాప్లింగ్ అంతేనా? అవును, మీరు కావంటారు దాన్ని గెలక్షన్ తప్పి వదిలేంటారా? ఆహా, ఇది ఆడిందిరా వెంట నాటకం అన్నట్టు ఏంది బ్రో ఇది? అమ్మ 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 అమ్మ, ఈ డార్క్ శాప్లింగ్ ఎలాగైనా సంపాదించాలి కదా. ఒక్క శాప్లింగ్ వచ్చిన చాలు. డబ్బడి డబ్బడి యాక్స్ చేసుకుందాం గైస్. ఫస్ట్ యాక్స్ అర్జెంట్గా చేసుకోవాలి. షర్ట్ యాక్స్ చేసుకోవాలి. యాక్స్ 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 ఏమిరా ఉద్దు ఉద్దు కావాలి కదా మనకి. స్టోన్ 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 తెచ్చుకోలేదు గైస్. పర్వాలేదు, మనం ఒకటి చెయ్యి. టూ బ్లాక్స్ తీసుకున్నాం. మనకు మినిమం చేసుకుని దొరికింది. సో ఎమరాయిడ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, అదే మనం వీళ్ళతో మైండ్ చేస్తాం. అదే దొరికింది. అండ్ మనం చాలా దూరం ట్రావెల్ చేస్తాం, మనకు విలేజ్ అయితే దొరకలేదు. అండ్ ఈ డాగ్ అయితే నేను, అదే డాగ్ అది విలిచిన అయితే ఫోన్ చేశాను. ఇది ఒక్క కోల్. సర్లేండి, మనం అయితే కోల్ మైన్ చేసుకుందాం అంటే మన దగ్గర ఉన్నాయి. కోల్ దాకా ఉంది, బట్ పర్వాలేదు, కోల్ అయితే మైన్ చేద్దాం.
సో నేను తిరిగి మనం మన బేస్ దగ్గరికి వెళ్ళి వేరే ఏరియాని ఎదుగుదాం అనుకుంటున్నాను అనమాట. విలేజ్ దొరకలేదు కాబట్టి ఇప్పటికే నేను 2 అవర్స్ పైగా ఉంది. సో మన బేస్ నుంచి వచ్చేసి సో ఇప్పుడు వచ్చి నాకు దొరకలేదు. అండ్ ఇదేంటి, ఇక్కడ ఏదో కేవ్ ఉంది, బట్ మనకి కేవ్తో పని లేదు. అండ్ మన దగ్గర ఫుడ్ కూడా చాలా వరకు తక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడన్నా స్వీట్ బెర్రీస్ దొరికితే తీసుకున్నాను. అంటే మీరు నమ్మరేమో, చూపిస్తాను చూడొచ్చు. సో మనం వచ్చిన ఏరియా నుంచి ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా స్వీట్ బెర్రీస్? సర్లేండి, ఇక్కడ ఎక్కడ లేవు కానీ చూపిస్తాను. అవి మనకి తెలిసే ఉంటే స్వీట్ బెర్రీస్ దొరుకుతాయి. అతన్ని నేను తీసుకున్నాను. సో మనమైతే మన కోఆర్డినేట్స్కి వెళ్ళిపోదాం. మనం వచ్చిన దారి అయితే మర్చిపోయాను అనమాట. నేను వచ్చిన దారి. సో విలేజ్ దొరకలేదు, నాకు చాలా బాధగా ఉంది. కాకపోతే మనకు కావాల్సిన అనుకున్న మనం అనుకోకుండా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. భయం కోఆర్డినేట్స్ కూడా గుర్తులేవు నాకు. పర్వాలేదు, బట్ మనకు విలేజర్స్ నెక్స్ట్ మనం చేయాల్సిన వాటికైతే మనకు కొంచెం రూల్ దొరికింది. అదే పెద్ద అనమాట విలేజర్స్కి. ఈ లీవ్స్ పేదర్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మనకు అనవసరం. అనుకోకుండా దూకేద్దాం. అండ్ మనం అయితే చాలా దూరం ట్రావెల్ చేసాం కానీ మనకి కావాల్సింది ఏం దొరకలేదు. అండ్ ఇక్కడ ఏదో బీచ్ ఏరియాలో ఉంది. అండ్ కిందకి ఎలా వెళ్ళాలిరా? సరే, ఈ చెట్లు వచ్చి పోదాం. కూడా కావాలి, శాప్లింగ్ కూడా పడ్డాక తీసుకుని పోదాం. పడలేదా? పైన పడిందా? ఏదో వచ్చింది. శాప్లింగ్ గైస్ వచ్చింది. బాబా, మనం ఎవరు పట్టుకున్నా మనమే ఏమైనా తీసుకుంటున్నాం. ఫుడ్ కూడా లేదంటే చాలా దూరం చూడొచ్చు. మన బేస్కి ఇక్కడికి ఎంత దూరం వచ్చానో నేను. టోటల్లీ 1300 వచ్చాను అనమాట. సో ఎక్కడ దొరకలేదు, మొత్తం ఇచ్చాను. ఇచ్చిన అయితే ఏం చేశాను, ఇలా కోపంగా వచ్చింది. మనం దాన్ని చేస్తుందా అనుకున్నాను. మనం ఎలా వెళ్ళాలి? సరేనండి, బేస్కి వెళ్ళి కలుద్దాం. సో గైస్, మొత్తానికి అయితే చాలా తర్వాత అనమాట, 1 అవర్ కాదు 1.5 అవర్ తర్వాత గేస్ మన బేస్కి వచ్చాం అనమాట. కోఆర్డినేట్స్ అండ్ మన డాగ్ ఇది. సో లోన్ ఉన్నట్టుంది, లోన్ అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. అండ్ విలేజ్ అయితే చంక్ బేస్ ప్రకారం వెళ్ళకండి, అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర దొరికిన అన్ని ఇన్వెంట్. సో ఇందులో అయితే ఎట్టయిపోతున్నాం అనమాట. ఊళ్ళు కూడా చాలా కలెక్ట్ చేసింది. ఆ ఊళ్ళు కూడా ఇందులో వస్తాను అనమాట. సో ఊళ్ళు వచ్చి గ్రేవ్ 22 ఈ మీట్ మనకు ఫర్నెస్ పెట్టుకున్నాం. అండ్ లెదర్ కూడా పెట్టి లెదర్ పెడదాం. అనమాట మొత్తానికి
వద్దు అండ్ ఫుడ్ ఎర్రో నేనైతే వాటి నిర్ణయించుకున్నాను గైస్. ఇయర్ ఇందులో పెడదాం. మీడియం వేస్తున్నాడు. यार पंपिंग सीट्स दो कैमरा बॉक्स స్లీప్ వేసి మనమైతే విలేజ్ కోఆర్డినేట్స్ అయితే తెలిసినాయి గైస్. అంటే విలేజ్ వెళ్ళడానికి చూసాను బేస్ లో కాదు ఈసారి అదే చూసాను ఈసారి హార్స్ అయితే వద్దు గైస్, హార్స్ మీద అయితే వెళ్దాం. సో టోటల్లీ ఇది మైనస్ లోకి అయితే వెళ్ళాలి. సో గైస్ ఇక్కడ ఐరన్ ఉందన్నమాట, ఐరన్ అయితే మైన్ చేస్తున్నాను. సో ఇది చూపించడానికి వీడియో ప్లే చేశాను. సో గైస్ మనకి స్నో కూడా దొరికిందనమాట. మనకి స్నోతో కూడా పని ఉంది. ఏంటంటే ఎలా వాటర్ వేయాలన్నమాట. పట్టాలి ఇందులో ఉంటాయి అనుకుంటుంది. సో తర్వాత వచ్చినప్పుడు చూద్దాం అవి ఏంటో. అది మనకి స్నో కావాలి ఏం లేదు, ఎందుకంటే మనకి స్నో ఉంటే ఇవి అంటారు హ్యాపీగా చేద్దాం అనుకున్నాం కదా. మనకి రిమోట్ క్వార్టర్స్ కూడా దొరికింది ఫ్యూచర్ అనుకుంటున్నారు. సో అందువల్ల అయితే మనం హ్యాపీగా ఎపిసోడ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అనుకుంటున్నాం. సో అందుకనమాట సో మచ్ ల్యాగ్ ఎందుకో ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నుంచి బాగానే ఉంది, ఇప్పుడు బాగా ల్యాగ్ ఎక్కువ అవుతుంది గైస్. అండ్ ఇదంతా స్నో భయం. సో ఇక్కడ ఒక రివ్యూని గుర్తు చేసుకుందాం. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను గైస్. ఇదైతే మనకి పనికి వస్తుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది మనం అండ్ విలేజ్ని అయితే నెక్కాలి. సో నాకు విలేజ్ తెలిసి మనకు అందులో 700 ఎందులో చూపించింది. అదే 744 54 గైస్, సరిగ్గా నేను చూడలేదు. చివరి వచ్చి 900 గైస్. సో చూద్దాం. నాకు తెలిసి అది ట్యాగా విలేజ్ గైస్. నేను అనుకున్న ప్లెయిన్స్ విలేజ్ దొరికితే బాగుండు అని అనుకున్నాను, కానీ అది ట్యాగా అనమాట. ఏం చేస్తాం, మనం అనుకున్నవన్నీ జరిగితే మనం ఇదేందుకు గైస్ అంటారు అది. అండ్ ఈ పైకి ఎక్కడమే గైస్ చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈ పైకి ఎక్కడాలు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఒక్కోసారి సరిగ్గా ఎక్కినా సరే పడిపోతుంటాం. సో మనం ఎంత పైకి ఎక్కాం తగ్గిపోతుంది. నో 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 ఎక్స్ కోఆర్డినేట్స్ వచ్చి 750 గైస్. అండ్ ఇది వచ్చి చాలా మంచి స్పీడ్లో ఉంది. అంటే నా దృష్టి నాకు తెలిసినంత వరకు మనకు అనుకోకుండానే మనకి ఇదేం దొరికింది, అదే అది దొరికింది కదా. ఇది 700 చేయాలి కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి. కింద దిగాలనుకుంటా. అమ్మ బాబాయ్ ఏంటి అవుతుంది. మనకి ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉండడం సహజం అనుకోండి. వచ్చేసాము 755 940 అయితే ఏంటి మరి ఇక్కడ విలేజ్ కనపడలేదు. ఇక్కడ విలేజ్ కనపడట్లేదు. ఓ విలేజర్ గైస్, విలేజ్ కనపడింది.
ఏంటిది మొత్తం ఇంత ఫారెస్ట్ లో స్పాన్ అయింది విలేజ్. అరే యార్ ఇదేం విలేజ్ రా, చుట్టూ అడవి మధ్యలో విలేజ్ ఏంటి బ్రో? వాట్ ద ఫక్ బ్రో ఇది? అరే గైస్ ఇది ఏంటి గైస్ ఇది? ఓకే, నాకు ఈ విలేజ్ లో నచ్చని ఏంటంటే గైస్, ఇది నాకు కొంచెం నచ్చదు గైస్ విలేజ్. అండ్ ఇదైతే ట్యాగా విలేజ్. ఇందులో మనకు పనికొచ్చి విలేజ్ ఉన్నట. జస్ట్ అబ్బా, ఫుడ్ ఇచ్చాడు ఏంటి అవ్వట్లేదు బ్రో? అవు బ్రో, పొటాటోస్ వాన పడుతుంది ఏంటి? రెండు ఇల్లు ఉన్నాయి ఏంటి? హౌసెస్ తో ఒక పైన ఉన్నవి. ఇంట్లో ఏమున్నాయి? నేనైతే క్రాఫ్టింగ్ ఓపెన్ చేస్తున్నాను. పొటాటోస్ అయితే మనం ఏరా విలేజ్ అంత స్పీడ్గా వచ్చావు? ఓకే, నైట్ అయింది అందుకే ఆడు పడుకున్నాడు అంత స్పీడ్గా వచ్చి. ఏం టైమింగ్ ఓపెన్ చేస్తారంటే విలేజర్స్ మామూలు టైమింగ్ కాదు. కాకపోతే ఇది ఇంత చిన్న విలేజ్ లేదు, చాలా చిన్న విలేజ్. ఇక్కడ ఒక హౌస్ ఉంది అండ్ తర్వాత ఇది ఒక హౌస్. అబ్బా కేపర్ వద్దు. కనీసం ఈ విలేజ్ లో క్యాట్స్ కూడా లేవు. ఇద్దరు విలేజర్స్ ఉన్నారు. ఏంటి లేదు ఇది? ఆడు వస్తూనే ఉన్నాడు. సర్లో ఇన్ని పైకి తీసుకెళ్ళి అతను పేపర్. రా 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 రా. నీకు విలేజ్ కదా ఏది ఇది? క్యాట్స్ అయితే తీసుకెళ్దాం. ఒక క్యాట్ ఉంది బట్ ఇంకో క్యాట్ ఉంటే బాగుంది. దాని దగ్గరికి వెళ్ళి మీరు మూవ్ అయితే మాత్రం అది పారిపోద్ది. మీరు ఒక చోటని ఎలా నుంచున్నారంటే అదే వస్తుంది మనకి. మీరు కదలకుండా నిల్చోండి అంతే చాలు, మీ దగ్గరికి అదే వస్తుంది. ఏంటి ఇంకా రావట్లేదు? సర్లేదు మనం విలేజర్స్ని అయితే పట్టుకెళ్దాం. నాకు ఎక్కడ కనబడరు. సో వీడి జాబ్ అయితే తీసేస్తే కంపోస్టర్ జాబ్. నాకు జాబ్ లెస్ కావాలి ఏమనుకుంటా మనోడు. ఓ ఫార్మర్ కూడా బ్రో అట్లా బట్టి మాట్లాడితే తీసేద్దాం. మనకు ఆర్మీ వాళ్ళు ఎంత అవసరం లేదు. అండ్ మన వరకు బోట్ వేస్తే 2 బోట్లు తెచ్చాను.
వెళ్ళరా బోట్లోకి వెళ్ళరా. ఎస్, ఒకడైతే ఎక్కించాను. ఇప్పుడు మనం బోటు ఇంకొకడు ఇడు గైస్. ఈ లోపల ఎక్కడ పోయాడు రా బాబు ఇడు. అరే బ్రో, వేరాది బ్రో. చెప్పు. వస్తున్నాయి గైస్. అరే వీడు ఎస్ గైస్, ఇద్దరిని ఎలా తీసుకోవచ్చు మనం. అబ్బా స్నో పడుతుంది. ఇప్పుడు మనం ప్లస్ కోఆర్డినేట్స్ కి తీసుకెళ్ళాలి. ఎలా వీళ్ళని ఎలా తీసుకెళ్ళాలి? మనం పైకి వెళ్ళాలి. వీళ్ళని ఎలా ఫస్ట్ ఏం గైస్, జస్ట్ మిస్ గైస్. ఇక్కడ రీస్పాన్ పాయింట్ ఎట్టుకున్నాం కాబట్టి లేదంటేనా మొత్తం అర్థం చేసి ఒక్కోసారి తప్ప. అసలు ఈ కింద ఎవర్రా నాయన ఈ గుహలు గుహలు. బాబు నాయన అప్పుడే పడ్డాను రా, వద్దురా. మనకి అరే బ్రో, ఏంది బ్రో ఇది? అసలు నేను అనుకోలేదు గైస్ ఇందులో పడతాను. ఏం చేస్తాం గైస్, ఒక్కోసారి మనం అనుకున్నా అనుకోపోయినా మన ఎక్స్పీ మొత్తం దొబ్బెట్టాం. మనకు పని పడుతుంది. చూసిపోయినా ఏం పోగొట్టుకున్నా ఇప్పుడు దాకా నేను చాలా హార్డ్ అయ్యాను.
ఫుడ్స్. పొడి అమ్మ పడవ. సో గైస్ మనకి ఇటు సైడ్ కూడా విలేజ్ ఉంది, చూడలేదు. సో మొత్తం అంతా విలేజ్ ఇది. సో మనం వీళ్ళని ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ఈ విలేజ్ అంటే చిరాకు, ఇరిటేషన్ అండి. విలేజ్ నుంచి తీసుకెళ్ళాలి, మరి వీళ్ళని ఎలా తీసుకెళ్ళాలంటే చూద్దాం. మన వాడిని ఎలా తీసుకెళ్దాం అంటే ఫస్ట్ ఇద్దరు రెండు నా దగ్గర ఉన్నాయి. అసలు నేను అలా అనుకోలేదు కదా, అలా ఉంటాను. మనం ఎలా తీసుకెళ్ళకూడదు, వేరే ప్రాసెస్ అయితే చెయ్యాలి. ఏంటిది నీ పని? దొంగ బుద్ధి ఇక్కడ కూడా పడుతుంది కదా, ఏదో తెంపేసి చేసేది. ఎక్కడ రా మీరు? ఇప్పుడే కదా రచించాను. తీసుకెళ్ళాను ఏటీఎల్ని. ఎక్కడ బ్రో మీరు? నేను కంగారులో వెళ్ళడం వల్ల ఏమైనా దారి తప్పానంటారా? ఒక్కసారి ఆగండి, వాళ్ళకి అనిపించి మళ్ళీ చూద్దాం. సో వేసి ఇక్కడే పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇందాక జరిగినట్టు మళ్ళీ పడతాను. ఈసారి ఇక్కడ కింద నుంచి పడ్డామంటే ఇంకేముండదు. ఏంట్రా పడట్లేదు? సరే మీరు ఇలా జంప్ చేస్తూ తీసుకెళ్ళండి, లేదంటే లీడ్ తెగిపోద్ది. సో చూసారా, ఇక్కడ తెగిపోయింది, లీడ్ తెగిపోయింది కదా. ఎక్కడ ఉంది లీడ్? ఎక్కడ పడిందా? ఇలా వచ్చాం, వస్తాను నేను. ఈ చెట్లు నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రిడ్జింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ విలేజ్ పెళ్ళిలో అలాగే ఇంకేమైనా విలేజ్ దొరికితే ఆ విలేజ్ కూడా బ్రిడ్జింగ్ పెడతాను. అండ్ విలేజ్ దగ్గరికి మీరు లీడ్ అయ్యారు, నేను బోట్కి వేస్తున్నాను అనమాట. సో బోట్కి వేసి నేను వాళ్ళని తీసుకొస్తాను. ఏంట్రా మీరు పైకి ఎక్కినట్టు ఎక్కి పోగొడుతున్నారు? ఎక్కడ పడింది లీడు? ఇంకా మీ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫారెస్ట్ మంచిగా వెళ్తున్నాను, ఇలా చాలా
ఏదో బ్లాగ్ పెట్టుకోవడం బెస్ట్. ఇప్పుడు సరిపోతుంది. సో గైస్ చాలా టైం అయింది, అందుకే బేసిక్ తీసుకెళ్ళి కలుద్దాం గైస్. సో గైస్ నాకైతే అనమాట ఇలా తీసుకురావడానికి. అందాకైతే ఇక్కడ ఎడుతున్నాను, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అండ్ అండ్ ఫస్ట్ వచ్చిన నేనైతే ఇందాక వచ్చినప్పుడు 2 బోట్లు చెప్పావు కదా బ్రో, ఇప్పుడు ఓన్లీ సింగిల్ బోట్ మీద, అది కూడా ఫార్మర్స్ ఏంటి జాబ్ తీసుకున్నట్టున్నా కదా అని అడగచ్చు. సేమ్ ఏంటంటే మొత్తానికి జాబ్ అయితే తీసాను, కాకపోతే వాళ్ళు చనిపోయారు, జాంబిఫైడ్ విలేజర్ అయిపోయారు. అందుకని మళ్ళీ అంటే వీళ్ళనైతే రావాల్సి వచ్చింది మళ్ళీ. సో దానివల్ల ఇంకా డబుల్ పని అయింది గైస్. ఎలా అయిపోయారంటే జాంబీస్ అయితే వచ్చి వేస్తారనమాట. అండ్ మనకు తెలిసిందే కదా. సో వీళ్ళనైతే ఈ మూలకు తోద్దాం. మనం వీళ్ళనైతే బ్రేక్ నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు అనుకుంటున్నారో చెప్పండి లో. దీనికే 4 hours పెట్టింది, 3 hours ఈ వీడియో కూడా నేను చేశాను. అండ్ అదంతా ఎందుకు తీస్తానంటే చాలా సేఫ్ ట్రావెల్. అండ్ నెక్స్ట్ అయితే మనం వీళ్ళకి బ్రేడర్ ఫామ్ అయితే కడదాం. అండ్ నెక్స్ట్ ఐరన్ గోళం ఫామ్. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా బాబు సరదా సరే గైస్, వీళ్ళ జాబ్స్ అయితే తీయడం నాకు తెలుసులేండి, ఏం లేదు. వేరే జాబ్స్ ఇవ్వడం, తర్వాత దాన్ని తీసేస్తే తర్వాత జాబ్ తీసేసుకుంటారు, వేరే జాబ్ తీసుకుంటారు అన్నమాట. ఓకే వీళ్ళని విడిపోతాను. ఫస్ట్ చెప్తాను అన్నట్టు, సింపుల్ పే ఏంటి మనం చెప్తాను అన్నట్టు. సింపుల్గా బ్లాక్ అవసరం చేసేద్దాం. నాకు తెలుసు అనుకోండి రెసిపీ. అండ్ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది గైస్. సో స్లాబ్స్ మనమైతే స్లాబ్స్ కానీ వీళ్ళు రాలేరు గైస్. సో వీళ్ళు ఎందుకంటే క్రౌచ్ అవ్వలేదు కాబట్టి. వీడియో అయితే ఇంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మొత్తానికి అయితే విలేజెస్ని తీసుకొస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఐరన్ గోళం ఫామ్ అయితే కడదాం. అండ్ ఆఫ్లైన్లో వర్క్ కూడా చేస్తాను గైస్. ఆఫ్లైన్లో ఏమందంటే వీళ్ళని బ్రీడ్ చేస్తాను. సో ఆ విలేజర్స్ నుంచి ఒక ఇద్దరిని తీసుకుని బ్రేడర్ ఫామ్ కట్టిన తర్వాత అయితే వీళ్ళని అన్నీ చేస్తానన్నమాట. అంటే ఐరన్ గోళం ఫామ్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి అన్ని అలాంటివి అన్నమాట చేస్తాను.